2019 ఎన్నికలప్పుడు అప్పటిదాకా పవన్ కళ్యాణ్ని వెంటాడి వేటాడినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం అనుకూల మీడియా అవన్నీ కూడా ఒక్కసారిగా రూటు మార్చి పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడం ప్రారంభించింది. చివరిలో అంతకుముందు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీలు పెట్టినా కనీసం వార్త కూడా కవర్ చేయనటువంటి వాళ్ళు, విజయవాడ, వైజాగ్లో ప్రత్యక్షంగా లైవ్లు ఇచ్చినా పట్టించుకున్నటువంటి వాళ్ళు, వేలాది మందిగా వచ్చినా కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఆ తర్వాత మాత్రం భారీ కవరేజ్ ఇచ్చారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ని అడ్డుపెట్టి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చాలి, జగన్కి అనుకూల ఓటుని చీల్చాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోనీయకుండా పవన్ కళ్యాణ్కి వెళ్ళాలంటే పవన్ని హైలైట్ చేయాలి. ఇది నాటి ఫార్ములా. ఇప్పుడు అలాగే షర్మిల ఫార్ములా. మొన్నటిదాకా తెలంగాణలో షర్మిల ఏదో చేస్తుందని ముందు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎప్పుడైతే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. షర్మిల వాడేసి వదిలేశారు. తర్వాత షర్మిల పరిస్థితి ఏంటి? కనీసం ఎన్నికల్లో పోటీ చేసి ధైర్యం కూడా చేయకుండా వైఎస్ఆర్టీపీని విలీనం చేసేయడానికి సిద్ధపడింది. ఆవిడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేంజ్ సాధిస్తుంది. కేఏ పాల్కి ఎక్కువ, కమ్యూనిస్టులకు తక్కువ. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సిపిఐ, సిపిఎంల కంటే తక్కువ పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ అన్న పొత్తు పెట్టుకుని 1-2 సీట్లు ఇస్తే పోటీ చేసే పరిస్థితిలో ఉంది. లేకపోతే పోటీ చేసి కనీసం 5,000 ఓట్లు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? షర్మిల వచ్చేసేస్తే అర్జెంట్ కాంగ్రెస్ పార్టీకి జనాలు అందరూ ఓట్లేసేస్తారా? రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి కొడుకునే ఓడించారుగా 2014లో. 2019కి కదా రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకొచ్చుకుంది. ఇంకోటి, ఆ రాజశేఖర రెడ్డి కొడుకుని వారసుని తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే షర్మిల తెలుగుదేశం పార్టీతో జట్టు కడుతుంటే, తెలుగుదేశం అనుకూల మీడియా ఆవిడ్ని పైకి పెంచుతుంటే వైఎస్ఆర్ అభిమానులు సంతోషిస్తారా? జగన్ టికెట్ ఇవ్వకపోతే ఏడ్చేటటువంటి వాళ్ళు వెళ్తే పోనీ ఎంత సాధిస్తారు వాళ్ళు? అప్పుడు రేపు వాళ్ళకి డిపాజిట్లు రాకపోతే పొరపాటును కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క చోట కూడా డిపాజిట్ రాదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, షర్మిల వచ్చినా కూడా రాదు ఒక్క చోట కూడా డిపాజిట్. అప్పుడు రేపు అందులోకి వెళ్ళిన వాళ్ళ బతికేంటి? వెళ్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారని సింపుల్గా చెప్తా, వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు తెలుగుదేశానికి వెళ్తే బెటరు, జనసేనకి వెళ్తే బెటరు, ఎందుకంటే ప్రధాన పోటీదారులుగా. కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉందని వెళ్ళారనుకోండి, అక్కడ 5,000, 6,000 వచ్చినాయి అనుకోండి, రేపు పొద్దున పట్టించుకుంటాడు ఎవడన్నా? వాల్యూ ఇస్తారా? జనసేన ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశం వెంట తిరుగుతున్నాడు? డిపాజిట్లు రాకపోవడం వల్లే కదా. ఎందుకు ఈవేళ ఎంతో కొంత ఇచ్చిన సీట్లు సర్దుకుందాం అనుకుంటున్నాడు? అంత కరిష్మాటిక్ లీడర్కే డిపాజిట్ రాకపోబట్టినే కదా. ఇప్పుడు ఆయన తరపున ఆ రోజున పోటీ చేసిన అభ్యర్థులకు ఎవరిస్తున్నారు అసలు టికెట్టు? తెలుగుదేశం ఇస్తుందా, వైసీపీ ఇస్తుందా? లేదు కదా. ఎందుకు? డిపాజిట్లు సాధించడం కూడా రానోడికి ఎవరు పట్టించుకుంటారు? ఆ వ్యక్తికి పలుకుబడి ఉన్నా సరే సీన్ లేనప్పుడు ఏమైపోతారు? షర్మిల వెంట వెళ్ళే వాళ్ళ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి షర్మిలతో ఏదో జరిగిపోతుంది అనేటువంటి ప్రచారం ఆవిడ్ని రెచ్చగొట్టి జగన్కి వ్యతిరేకంగా ఇంకొకటి. కాకపోతే ఇక్కడ అసలు లాజిక్ ఏమవుద్ది? షర్మిల ఎవరు ఓట్లు చీల్చుద్ది? జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చుద్ది. అంతేగాని జగన్ అనుకూల ఓట్లను చీల్చగలుగుద్దా? జగన్ అభిమానించే వాళ్ళు షర్మిలను అభిమానిస్తారా? మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళ ఇష్టం.